ధర్మశాస్త్ర గ్రంథంలో 5 కాండాలు మనం చదువుతూ ఉంటాం. అందులో లేవియా కాండంలో నుంచి 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలు మనం చదువుకుందాం. దేవుని గ్రంథమైన బైబిల్లో నుంచి లేవియా కాండం 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలు మనం చదువుకుందాం. ఒకడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించున్నది గోధుమ పిండిదై ఉండవలెను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దాన్ని తేవలను. అందులో నుండి యాజకుడు తన చేరతో చేరెడు నూనెయు చేరెడు గోధుమ పిండియు దాని సాంబ్రాణి అంతయు తీసుకొని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠం మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థంగా దహింపవలను. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును. యెహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధము అన్నాడు. దేవుడు మనం చదివిన లేఖన భాగాలను దీవించి మనందరి వినికిడిలో మనందరం కూడా ఆత్మీయంగా బలపరచబడిన నిమిత్తమై దేవుడు తన వాక్ను ఆశీర్వదించి మనందరికీ పంచిపెట్టునుగాక. దైవ గ్రంథంలో ఎన్నో సంగతులు మనం గమనిస్తూ వస్తూ ఉంటాం. ఆయా భక్తుల ద్వారా ఎన్నో సంగతులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడిన వారై వారు ఆయా రకాల పుస్తకాలు వ్రాసి నేటి దినాల్లో మనందరి వినికిడిలో లేక మనందరం కూడా చదువుకొని వాటిని అర్థం చేసుకొని జీవించడానికి ఉపయోగపడుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఆదికాండం, నిర్గమాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం వీటన్నిటినీ క్రోడీకరించి ధర్మశాస్త్ర గ్రంథం అని మనం చూస్తాం. ఇది మోసే రాసిన గ్రంథాలుగా మనం గమనిస్తూ వస్తూ ఉంటాం. ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో దేవుణ్ణి ఎలా మహిమపరచాలి లేక దేవుణ్ణి ఎలా సంతోషపరచాలి, దేవుణ్ణి ఎలాగూ స్తుతించి ఆరాధించాలి అన్న విషయాలు లేవియా కాండంలో మనం గమనిస్తూ వస్తాం. 2వ అధ్యాయం మనం చదువుకున్నాం. నేను వీటన్నిటినీ వివరించలేదు, కానీ ఒకే ఒక మాట మనం ఈ మధ్యాహ్న సమయంలో వివరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మోసే ఇశ్రాయేలు ప్రజలకు దేవుని గురించిన విధి విధానాలను తెలియపరుస్తున్న విధానాన్ని మనం చూస్తున్నాం. అంటే ఆయనను పూజించడం లేక ముఖ్యంగా ఆయనకు చేయు పరిచర్య ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇది అతి పరిశుద్ధమైనది అన్నాడు. ఏంటి ఈ అతి పరిశుద్ధమైనది అని మనం చూస్తే, ఒకడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించున్నది గోధుమ పిండిదై ఉండవలను అంటూ కొన్ని పదార్థాలు చెప్పాడు. వాటితో దేవుని మహింపరచాలి లేక దేవుని ఆరాధించాలి అన్నట్లుగా మనం చూస్తాం.
ఇక్కడ ముఖ్యమైన పదం మనం గమనించవలసింది ఏంటంటే నైవేద్యం. దేవునికి నైవేద్యం అనేది మనం పెడతా ఉంటాం. మన పూర్వీకులు లేక మనందరం కూడా నైవేద్యం అర్పించే వారిలో నుంచి వచ్చిన వారమే. ఒక విధంగా ఈ నైవేద్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ కార్యాలు ఎందుకు చేయాలి అన్న కోణంలో మనం ఆలోచన చేస్తే బైబిల్లో నుంచే ఈ నైవేద్యం ప్రారంభమైనట్లుగా మనం చూస్తాం. లోకంలో నేటికి కూడా ఈ నైవేద్యాలు దేవుని దగ్గర పెట్టడం జరుగుతూ ఉన్నది. ఎందుకు నైవేద్యం అన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తే దేవుణ్ణి సంతోషపరచడానికి. నైవేద్యం ఎందుకు పెట్టాలి? దేవుణ్ణి సంతోషపరచడానికి. ఆదికాండంలోనే ఆదాము తన కుమారులకు ఏం నేర్పించాడు అనే విషయాన్ని మనం చూస్తే ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదివితే ఇక్కడ హెబేలు కయీను మనకు కనపడతారు. వారు దేవునికి వారి అర్పణలు తెచ్చినట్లుగా మనం చూస్తాం. ఒకరు ధాన్యాన్ని తీసుకుని వస్తే మరొకరు జంతువును తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తాం. అక్కడ వారిద్దరూ దేవుని సన్నిధానంలో అర్పించిన విధానాన్ని మనం చూస్తాం. అంటే దేవుణ్ణి సంతోషపరచడానికై ఈ భూమి మీద దేవుడు ప్రసాదించిన వస్తువుల్లో కొన్నిటిని వారు తీసుకుని వచ్చినట్లుగా మనం గమనించవచ్చు. వీటి ద్వారా దేవుడు సంతోషపడతాడా అన్న క్వశ్చన్ మనం వేసుకున్నాం, అన్న ప్రశ్న మనం వేసుకున్నాం. మరి ఎందుకు నైవేద్యం గురించి బైబిల్లో రాయబడి ఉంది అన్న విషయాలు కూడా మనం ఆలోచన చేయాలి. ఒక విధంగా ధర్మశాస్త్రాన్ని అక్షరార్థంగా మనం గుర్తించాలి. అక్షరార్థంగా దేవుణ్ణి ఆనాడు ఆరాధించడం కానీ, స్తుతించడం కానీ, మహింపరచడం కానీ జరిగినట్లుగా మనం చూస్తాం. నైవేద్యం అన్నది దేవునికి అర్పించే ఒక పదార్థం. నైవేద్యము అన్నది దేవునికి అర్పించే ఒక పదార్థం. అలాగైతే ఆ పదార్థం ద్వారా దేవుడు సంతోషించగలడా అన్న విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఇక్కడ ఆదాము హవ్వలకు కలిగినటువంటి సంతానాన్ని మనం చూస్తున్నాం. హెబేలు కయీను వారిరువురు కూడా దేవుని సన్నిధానానికి తమకు కలిగిన వాటిలో అర్పణను తీసుకుని వచ్చినట్లుగా మనం గమనించగలుగుతున్నాం. అయితే దేవదేవుడు వారిలో ఎవరి అర్పణను అంగీకరించాడు, ఎవరి అర్పణను తృణీకరించాడు మనం ఇక్కడ గమనించగలం. కయ్యూని యొక్క అర్పణను తృణీకరించడానికి గల కారణం, హెబేలు యొక్క అర్పణను అంగీకరించడానికి గల కారణం మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకు కయ్యూని యొక్క అర్పణను తృణీకరించాడు అని మనం చూస్తే 7వ వచనంలో అంటారు. 7వ వచనంలో మనం చూస్తాం మాట, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. అలా అయితే కయ్యూని యొక్క జీవితంలో క్రియలు సరైనవిగా లేవు అని చెప్పుకోవచ్చు. హేబేలు యొక్క జీవితంలో దేవుని దృష్టికి అతని యొక్క క్రియలు మంచివిగా కనబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు, కయ్యూని యొక్క అర్పణను దేవుడు తృణీకరించాడు. అలాగే ఆదికాండంలోనే 8వ అధ్యాయంలో నోవాహు యొక్క జీవితంలో జరిగిన సంఘటన మనం గమనిస్తాం. భూమి మీద పాపము ఎక్కువైనప్పుడు దేవుడు అది చూసి సహింపలేక ఏం చేశాడు? ఓ ప్రళయాన్ని రప్పించాడు.
రప్పించిన ప్రళయాన్ని బట్టి మానవ జాతి అంతా నశించిపోయినట్లుగా, అలాగే మిగతా జీవజాతి అంతా కూడా నశించిపోయినట్లుగా మనం చూస్తాం. ఆ తదుపరి నోవాహు యొక్క కుటుంబం మాత్రం ఏమైంది? ఆ ఓడ సిద్ధం చేసుకోమన్నాడు దేవుడు. ఆ ఓడలో వారు చేరిపోయారు. వారు మాత్రం నిలిచి ఉన్నట్లుగా మనం చూస్తాం. నిలిచిన వారు ఏం చేశారు అని మనం చూస్తే, వారు 21వ వచనంలో మనం చూస్తాం. 8వ అధ్యాయం 21వ వచనంలో, అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రానించాడు, లేక సంతోషించాడు, ఆనందించాడు అని చెప్పుకోవచ్చు. ఎప్పుడు అంటే నోవాహు ఆ జలప్రలయం నుంచి తప్పింపబడిన తరువాత, ఓడలో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఏం చేశాడు? 20వ వచనంలో మనం చూస్తే 19 కూడా మనం ఆలోచించేద్దాం. ప్రతి జంతువును నోవాహు ఏం చేశాడు? ప్రతి జంతువును, ప్రతి పురుగును, ప్రతి పిట్టయు, భూమి మీద సంచరించున్నవనియు అన్నీయు వాటి వాటి జాతుల చొప్పున ఓడలో నుండి బయటికి వచ్చాను. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించాను. దేవునికి అర్పింపబడిన అర్పణ దేవుడు అగ్రానించి మహిమ పొందాలంటే ఎలా ఉండాలి? నీతి మంతుడైనటువంటి నోవాహు అర్పించిన ఆ అర్పణ దేవుడు ఏం చేశాడు? ఆగ్రానించాడు. ఆ అర్పణ ద్వారా దేవుడు సంతోషించాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో లేవియా కాండంలో నైవేద్యము, ఇది దేవునికి అర్పించేది. దేవునికి అర్పించడం ద్వారా దేవుని సంతోషపరిచిన వారం అవుతాం అన్న కోణంలో అక్షరార్థంగా మనకు ఇక్కడ కనబడతా ఉన్నది. అయితే దైవగ్రంథమైన బైబిల్లో కాలానుగుణంగా మనం చూస్తే, ఇప్పటి కాలాన్ని బట్టి మనం చూస్తే ఒక విధంగా అది అక్షరార్థం, అప్పటి కాలాన్ని బట్టి మనం గమనించవచ్చు. నేటి దినాల్లో అది ఆత్మ సంబంధమైన నైవేద్యంగా మనకు కనబడుతుంది. అంటే ఈ నైవేద్యంలో భాగం చాలా ఉన్నాయి, కానీ వాటన్నిటిని కూడా మనం ఆలోచించేద్దాం ఈ సమయంలో. చూడండి, దైవగ్రంథమైన బైబిల్ మరి కొన్ని సంగతులు, మరి పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు కూడా వాటిని గ్రహించినట్లుగా మనం చూస్తాం. చూడండి, కీర్తనలు 50వ కీర్తన 13-14 వచనాన్ని మనం చదువుకుంటే భక్తుడైన దావీదు ఏం చెప్తున్నాడు అక్కడ మనం గమనించినప్పుడు మనకు అర్థమవుతుంది. చూడండి, 50వ కీర్తన ఏమన్నా అక్కడ 13-14వ శరణాన్ని మనం చదివితే ఏమన్నాడు అక్కడ? వృషభముల మాంసము నేను తిందునా, పొట్టేళ్ల రక్తము త్రాగుదునా, దేవునికి స్తుతియాగము చేయుము. ఏమన్నాడు? మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము అన్నాడు. ఇక్కడ ఒక మాట మనం ఆలోచించేద్దాం. దేవునికి అర్పించినది ఎలాంటివి ఉండాలంటున్నాడు? వృషభములు కావాలంటున్నాడా? పొట్టేళ్ల రక్తం కావాలంటున్నాడా? కాదు. ఏమంటున్నాడు? 14వ చరణంలో దేవునికి స్తుతియాగము చేయుము అన్నాడు. ఏం చేయాలంట? దేవునికి స్తుతియాగము చేయాలి. ఎవరి దేవుడు అన్న విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. సృష్టికర్త, లేక ఆయనకు ఎన్నో నామాలు ఉన్నాయి. ఆయన స్వయంభవుడు, ఆయనంతకు ఆయన ఉన్నవాడు. ఆయన ఆల్ఫా ఒమేగా ఉన్నవాడు, అంటే ఆది ఆయనే ఉన్నాడు, అంతము కూడా ఆయనే ఉండబోతున్నాడు. వర్తమాన, భూత, భవిష్యత్ కాలంలో ఉండబోనటువంటి వాడు ఆయన. ఆయన్ను తెలుసుకొని ఏం చేయాలంట? స్తుతియాగము చేయాలి. అదే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో ఒక మాట మనకు కనబడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13-15వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎలాగూ దేవునికి స్తుతియాగం చేయాలి అన్న విషయాన్ని అక్కడ పొందుపరిచాడు అపోస్తలుడైన పౌలు.
కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలము అర్పించుదము. ఇక్కడ మనమందరం ఒక మాట గమనించాలి. మొట్టమొదటిదిగా మనం నైవేద్యం అనుకున్నాం. ఈ నైవేద్యం ఒక పదార్థముతో కూడినదిగా మనం చూసాం. మనం చదువుకున్న భాగంలో లేవియా కాండములో అది గోధుమ పిండితో చేయబడిన నైవేద్యంగా మనకు కనబడుతుంది. నేను చిన్నప్పుడు నేను కూడా గమనించాను వాటిని. మా ఇంట్లో ఎప్పుడైనా ఫెస్టివల్స్ వస్తే ఆ ఫెస్టివల్స్కు కొన్ని పిండి పదార్థాలు తయారు చేస్తారు. చేసిన తర్వాత వాటిని ఏం చేయాలంట, గుడిలో పెట్టాలి, లేక ఒక స్థలంలో ఉంచాలి. ఆ ఉంచిన తర్వాతనే ఇంటిలో ఉన్న వారందరూ కూడా భోజనం చేయాలి. అంతకుముందు భోజనం చేయకూడదు. అది పూజ పూర్తయింది అన్న సంకేతం. అంటే నైవేద్యం దేవుని దగ్గర పెట్టాలి అన్నట్లుగా మనకు కనబడుతుంది. అలా అయితే ఆ దినాల్లో మనం చూసిన సంగతులన్నీ మనం ఎరుగుదాం. కానీ నేటి దినాల్లో కూడా అలాగే కొనసాగుతున్నాం. ఇక్కడ దేవునికి నైవేద్యం పెట్టి దేవుని ఎలాగూ సంతోషపరచాలి అన్న కోణంలో లేక అంశాన్ని మనం జ్ఞాపకం పెట్టుకొని మనం ముందుకు సాగుదాం. ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇందాక కీర్తనలో మనం చూసాం, 50వ కీర్తనలో ఏం మాట చూసాం, స్తుతియాగము అన్నాడు. స్తుతియాగము ఎలా చేయాలి అన్న కోణం మనం ఆలోచించేద్దాం. దేవునికి స్తుతియాగము చేయుము అన్నాడు కీర్తనాకారుడు. అలా అయితే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట మనకు కనబడుతుంది. ఏంటి, ఆ స్తుతియాగము ఎలాగూ చేయాలి అన్న విషయాన్ని మనం చూస్తాం. 15వ అధ్యాయం చూసాం కదా, 13, 15. జిహ్వాఫలము అర్పించుదాం. ఏం ఫలం అంట, జిహ్వాఫలం. మొదటిగా రాసుకోండి. జిహ్వాఫలం అంటే ఏం ఫలం అర్పించాలి, జిహ్వాఫలం. మనము పూజ గదులు ఏం చేస్తూ ఉంటాం, రకరకాల ఫలాలు పెడతా ఉంటాం. నిజానికి ఈ ఫలాలన్నీ దేవుడు తిని ఆగ్రానిస్తాడా, ఆనందిస్తాడా, సంతోషిస్తాడా అన్న ఆ కోణంలో మనం ఆలోచన చేస్తే ఎన్నడూ తినింది లేదు, సంతోషించింది లేదు అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ దేవుడు కోరుకునేటువంటి ఆ ఫలం ఏంటంటే జిహ్వాఫలం. నాలుకను దేవునికి అర్పించాలి. మొదటిగా ఏం చేయాలి, దేవునికి నాలుకను అర్పించాలి అన్నాడు. నాలుకతో దేవుని స్తుతించాలి, లేక నోటితో దేవుని స్తుతించాలి అన్నాడు. ఇక్కడ దేవుని ఎప్పుడు స్తుతించాలి అన్న విషయాన్ని కూడా ఇందులో పొందుపరిచినట్లుగా భక్తుడైన పౌలు మనం చూస్తాం. ఎల్లప్పుడూ స్తుతియాగం చేయాలి. ఎప్పుడు చేయాలంటే పండగలు పబ్బాలు వచ్చినప్పుడు కాదు. అర్థం చేసుకోండి, సింపుల్గా మనకు అర్థమవుతుంది. పండగలు పబ్బాలు వచ్చినప్పుడు కాదు, ఎల్లప్పుడూ దేవుని ఏం చేయాలి, స్తుతియాగము చేయాలి అన్నాడు. ఆ తర్వాత ఒక మాట చెప్పాడు, ఎల్లప్పుడూ దేవుని స్తుతియాగం అంటే అర్థం చెప్తున్నాడు. ఏంటి అర్థం అంటే, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు అన్నాడు. ఏంటి ఆయన నామం, ఆయన నామానికి లేక ఆయన నామాలు ఎన్నో రకాలుగా చెప్పబడింది బైబిల్లో. కొన్ని అంటే దాదాపు 2000 రకాల నామాలు ఉన్నాయి బైబిల్లో. ఆయన పరిశుద్ధుడని, నిత్య నివాసి అని, మహోన్నతుడని, మహాగుణుడని, ఆకాశ మహాకాశములు పటజాలని గొప్ప దేవుడని ఇలాగ వర్ణించుకుంటూ పోతే ఆయన ఆశ్చర్యకరుడని, ఆలోచనకర్తని, బలవంతుడైన దేవుడని, నిత్యుడగు తండ్రి అని, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు ఎన్నో నామములు కలవు లేక బిరుదులు కలవు. అట్టి నామమును మనం ఉచ్చరించాలి అంటే మనం ఏం కలిగి ఉండాలి, అనుభవం కలిగి ఉండాలి. ఆయన నామం నిజంగా ఆయన మన జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేశాడా, ఆయన ఆశ్చర్యకరుడు అంటున్నాం కదా, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేశాడా, అది మనం అనుభవపూర్వకంగా తెలుసుకొని ఉండాలి. అప్పుడే మనం ఆయన్ను ఆరాధించవచ్చు, అప్పుడే మనం ఆయన్ను సంతోషపరచవచ్చు. నిజంగా ఆశ్చర్యకరమైనటువంటి కార్యం అని
ఏదైనా మన జీవితంలో ఉంది అని అంటే అది దేవుని యొక్క ఆశీర్వాదం. నిత్య నరకాగ్ని ఉన్నానికి మనల్ని వెళ్లకుండా ఆపిన ఆయన ఆపన్న హస్తం, ఆ కలువరి శిలువలో చేతులు చాచిన హస్తాలు మనం చూస్తాం. అలాగే దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, ఎంతగా ప్రేమించాడు, ఆయన ఆ కలువరి శిలువలో చేతులు చాచినంతగా ప్రేమించాడు. ఇంత గొప్ప దేవదేవుణ్ణి ఏం చేయాలంటే పదార్థములతో ఆయన తృప్తిపరచలేము. ఆయనను నామును ఒప్పుకొని ఆయన ఏమై ఉన్నాడో ఎరిగి ఆయనను ఏమై ఉన్నాడో అనుభవపూర్వకంగా తెలుసుకొని ఏం చేయాలి? నాలుకతో దేవుణ్ణి స్తుతించాలి. ఇదే కదా ఆయనకు ఇష్టమైన బలి. అందుకే కీర్తనాకారుడు అంటున్న మాట మనం చూస్తే, వృషభముల మాంసము నేను తిందునా, వాటిని ఆ దినాల్లో బలి అర్పించారు, వాటిని అర్పించడం ద్వారా నేను సంతోషించునా, పొట్టేళ్ల రక్తము త్రాగుదునా, పొట్టేళ్లను భయంకరంగా అర్పించారు, వాటి రక్తాన్ని నేను త్రాగి సంతోషిస్తానా అంటున్నాడు. అలాగైతే ఏం చేయమంటున్నాడు భక్తుడైన దావీదుని మనం చూస్తే, దేవునికి స్తుతియాగము చేయాలి. ఈ స్తుతియాగం ఎలా చేయాలో మనం చూస్తున్నాం. దేని ద్వారా చేయాలి? నాలుక ద్వారా, జిహ్వా ఫలము అన్నాడు. ఈ జిహ్వా ఫలము ద్వారా దేవుడు సంతోషించేవాడుగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. అలా అయితే దేవునికి ఎప్పుడు స్తుతియాగం చేయాలి? పండగలు వచ్చినప్పుడు మాత్రము కాదు అన్న విషయాన్ని మనం చూసాం. ఎల్లప్పుడూ పరలోకంలో దేవుని ఎప్పుడు ఆరాధిస్తున్నారు? అప్పుడప్పుడా? కాదు, దివారాత్రములు ఆయన పరిశుద్ధ నామాన్ని చేపట్టి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని అలాగు నిత్యము ప్రతి గానముల చేత దేవదేవుడు స్తుతింపబడుచున్నట్లుగా మనం చూస్తున్నాం. అలా అయితే మన నాలుక చేత దేవుని ఏం చేయాలి? ఎల్లప్పుడూ స్తుతించాలి. ఎలా స్తుతించాలి అన్న విషయాన్ని కూడా అపోస్తలుడైన పౌలు అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన నామాన్ని ఒప్పుకోవాలి. ఆయన నామం ఏమై ఉన్నదో మనం తెలుసుకొని ఉండాలి. ఒప్పుకోవాలంటే తెలిసి ఉండాలి కదా. తెలియకోకుండా ఆయన నామాన్ని ఎవరో చెప్పారు, ఆయన పరిశుద్ధుడు, లేక ఆయన ఆశ్చర్యకరుడు, లేక ఆయన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, గొప్పవాడని చెప్పారు ఎవరో. అలాగూ చెప్పడం కాదు, అలాగూ చెప్పుడును బట్టి దేవుని స్తుతించడం అంత మంచిది కాదు మనం. ఎందుకంటే ఆయనను తెలుసుకోకుండా ఆయన మన జీవితాల్లో ఏమైతే చేశాడో ఆశ్చర్య అద్భుత కార్యం, వాటిని బట్టి ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి వస్తూ ఉంటుండగా ఎర్ర సముద్రం ఏమైంది? అడ్డుగా వచ్చింది. అడ్డుగా వచ్చిన ఆ ఎర్ర సముద్రాన్ని దేవుడు ఏం చేశాడు? మోషే ద్వారా 2 పాయలుగా చీల్చి ఆరిన నేలను వారిని నడిపించిన విధానాన్ని మనం గమనిస్తాం. వారు ఆ తదుపరి దేవుని ఏం చేశారు? చెప్పండి అమ్మా. స్తుతించారు. ఎలాగూ స్తుతించారు? వేల్పులలో నీ వంటి వారెవరయ్యా, పరిశుద్ధతను బట్టి మీరు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి మీరు పూజింపదగిన దేవుడు అని వారు స్తుతించారు. అంటే వారు అనుభవపూర్వకంగా దేవదేవుణ్ణి తెలుసుకున్నారా లేదా? తెలుసుకున్నారు. తెలుసుకుని వారు దేవదేవుణ్ణి ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు, గణపరుస్తున్నారు. అలా అయితే మనం ఈ సమయంలో మొదటిగా నాలుక అనే ఫలముతో దేవుని స్తుతించాలి. ఏదో మనకు కలిగిన వాటితో కాదు, మనకు కలిగినటువంటి పదార్థాలతో దేవుని సంతోషపరచలేము. ఎప్పటికీ ఎన్నటికీ అది వీలు కాదు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 13:15లో మనం ఆలోచన చేసినట్లుగా నాలుక ఆయనకు సమర్పించాలి. నాలుకతో రకరకాల ఆలోచన లేక రకరకాల మాటలు మాట్లాడుతుంటాం. యాకోబు పత్రికలో మనం చూస్తాం కదా, ఒక్క నాలుకతోనే దేవుని స్తుతిస్తాం, ఇతరులను శపిస్తాం. అది మంచిదా? కాదు అన్న విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. దేవుని మాత్రమే మనం స్తుతించబద్ధులమై ఉన్నాము అని మనం చూస్తున్నాం. ఇక్కడ ఎన్నో సంగతులు మనం ఆలోచన చేయవచ్చు. నాలుక విషయంలో మనం మాట్లాడే విధానం, మనం ఎలాగూ మాట్లాడాలి? అపోస్తలుడైన పౌలు ఎన్నో సంగతులు చెప్పాడు ఆయా సంఘాలకు. మరి మన మాటలు ఎలాగుండాలి? మన మాటలు ఎలాగుండాలి?
ఉప్పు వేసినట్లుగా ఉండాలన్నాడు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు. అలా అయితే ఉప్పు అది టేస్ట్ లేకపోతే పారబోయబడుతుంది, అది ఉపయోగము లేనటువంటిదిగా మనం చూస్తాం. అలా అయితే మనము లోకమునకు రుచికరమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి అంటే మన మాటలు రుచికరంగా ఉండాలి. రుచికరంగా అంటే దాన్ని యాక్టింగ్ చేసి మాట్లాడడం కాదు, హృదయములో నుంచి వచ్చే మాట మాట్లాడాలి. పెదవుల నుంచి వచ్చిన మాటలు కాదు, హృదయములో నుంచి వచ్చే మాటలు రుచికరంగా వారికి అనిపించాలి. అంతేకాకుండా అలాంటి మాటలు మనం కలిగి ఉండాలి. మన దైవ గ్రంథంలో మనం గమనిస్తూ వస్తాం. సరే, ఇంకొక మాట మనం ఆలోచించేద్దాం. ఒకటి, దేవునికి నాలుకను ఫలముగా అర్పించినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అలాగూ దేవుని తెలుసుకొని ఆరాధించినప్పుడు, స్తుతించినప్పుడు ఆయన సంతోషపడతాడు. అలాగే రెండవది మనం ఆలోచించేద్దాం. 40వ కీర్తన, ఇంకొక మాట మనం ఆలోచించేద్దాం. 40వ కీర్తన 6వ చరణాన్ని మనం చదువుకుందాం. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు అన్నాడు. ఇక్కడ మీరే చెప్తారు ఈ పాయింట్ ఏంటి. ఈ పాయింట్ చెప్పండి. మీరు యాక్టివ్గా ఉన్నారో లేదో నాకు తెలియదు. చెవులంట. ఏం కోరలేదు ఆయన? బలులు కోరలేదు, నైవేద్యాన్ని కోరలేదు. ఆయన మనకు చెవులు నిర్మించి ఉన్నాడు. ఎందుకు చెవులు? వినడానికి. విని ఏం చేయాలి? అనుసరించాలి, విధేయత చూపాలి కదా, ఒబీడియన్స్. విధేయత లేని జీవితాలు సరైన జీవితాలుగా లేక సరైన మార్గంలో నడిచేవిగా ఉండవు. రెండవది చెవి. ఎవరికి అర్పించాలి? దేవునికి అర్పించాలి, దేవుని మాటలకు అర్పించాలి. నైవేద్యాలు ఆయన కోరలేదు అన్నాడు కదా అక్కడ. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుకొనుట లేక కోరుట లేదు అన్నాడు. మరి అక్కడేమో లేవియ కాండంలో ఏం చేశారు? ఇలాగ చేయాలి నైవేద్యం అని చెప్పాడా? అర్పించమని చెప్పాడా? ఇది అతి పరిశుద్ధమని చెప్పాడా? అలా అయితే అది తప్పందామా? అది అక్షరార్థంగా మనకు కనబడుతుంది. ఆత్మీయమైనటువంటి కోణములు మనము దేవునికి అర్పించవలసినటువంటివి ఏమో చూస్తూ ఉన్నాం. అలా అయితే 40వ కీర్తనలో మనం చూసిన మాట ఏంటంటే, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. ఇది ప్రభువైన యేసుక్రీస్తుల వారిని గురించిన మాటగా మనకు కనబడుతుంది. సరే, ఆ కోణం అలా తర్వాత ఆలోచించేద్దాం. మొదటగా చెవులు ఎందుకు దేవుడు నిర్మించాడు అనే విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం. ఎందుకు నిర్మించాడు? వినడానికి, వినిన దాన్ని అనుసరించడానికి. లోకములో ఉన్న మాటలు విని అనుసరించడానికి కాదు. పొరపాటును బడి మనం అలాగ ఆలోచన చేస్తే నష్టపోతాం. లోక సంబంధం ఎవరు? అపవాది. అపవాది ఏం చేశాడు? మొట్టమొదటిగా ఆదామును ఏం చేశాడు? త్రోవ తప్పించిన వాడుగా మనం చూస్తాం. ఎవరిని? దేవుడు చెప్పినటువంటి ఆ మాటలను ధిక్కరించి ఆదాము ఏం చేశాడు? ద్రోవ తప్పిపోయా. ముఖ్యంగా విధేయత చూపవలసిన ఆదాము అవిధేయుడైపోయినట్లుగా మనం చూస్తున్నాం. విధేయత చూపడం దేవుని సంతోషపరచుట, విధేయత చూపుట దేవుని ఆనందపరచుట, విధేయత చూపుట దేవుణ్ణి మహిమపరచుట అనేది మనం చూస్తున్నాం. కానీ ఆదాము ఏం చేశాడు? దేవుణ్ణి సంతోషపరచలేకపోయాడు, దేవుణ్ణి మహిమపరచలేకపోయాడు, దేవుణ్ణి ఆనందపరచలేకపోయాడు. అలా అయితే ఆ అవిధేయత వలన ఏం జరిగింది? రోమీయులకు రాసిన పత్రిక మీరే చదవండి, 6వ అధ్యాయం 5వ అధ్యాయం. ప్రభువైన యేసుక్రీస్తుల వారికి
ఆ మాట మనం ఆపాదిద్దాం. అక్కడే చెప్పడం జరిగింది. ఏముంది అక్కడ? రోమీయులకు రాసిన పత్రిక 5:19. ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒక విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు అన్న మాట మనం చూస్తున్నాం. ఆ మాట ధర్మశాస్త్రం గురించి అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి తెలియజేస్తూ ఈ మాటలు ఇక్కడ తెలియపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఒకరి అవిధేయత, చెవులున్నాయి ఆదాముకు, విన్నాడు, వాటిని పెడచెవిన పెట్టినట్టుగా ఉన్నట్లుగానే ఉన్నాడు కదా, విన్నాడు, వాటిని విన్నట్లుగానే ఉన్నాడు. కానీ అవిధేయత చూపిన ఆదామును మనం చూస్తాం. ఆ అవిధేయత వలన అనేకులు పాపులైపోయారు. అంటే ఈ ప్రపంచంలో అందరూ కూడా మనిషి జాతి అని పిలువబడుతున్న వారందరూ కూడా ఏమైపోయారట? పాపులైపోయారు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడ్డారు. అలా అయితే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారికి చెవులు నిర్మించి ఉన్నావు అని ఇక్కడ సంబోధన జరిగినట్లుగా మనం చూస్తున్నాం. అదే మాట హెబ్రీయులకు రాసిన పత్రికలో మనకు కనబడుతుంది. చూడండి, అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట మనం చూద్దాం. 10వ అధ్యాయం ఏముంది అక్కడ? బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ, 6వ వచనం 5 నుంచి కలిసి ఉన్నాయి, చదువుకుందాం. బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ఏం చేయడానికి వచ్చాడు? నీ చిత్తము నెరవేర్చుటకు. చిత్తం అంటే ఆయన ఇష్టము ప్రభువైన యేసుక్రీస్తుల వారికి తెలుసు, లేక విన్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే నీ గ్రంథపు చుట్టలో ఆ తర్వాత ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, కీర్తనలో 40వ కీర్తన 6, 7 వచనాల్లో 7, 8 వచనాల్లో మనం చూస్తాం అదే మాట. బలులైనను నైవేద్యములను నీవు కోరటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు, దాన బలులైనను పాప పరిహారార్థ బలులైన నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అన్నాడు. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. ఏముందట? ధర్మశాస్త్రము ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క ఆంతర్యములోనున్నది. ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఎందుకు వచ్చారు? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటకే ఈ లోకానికి వచ్చారు. అలా అయితే నైవేద్యంగా యేసుక్రీస్తు ప్రభుల వారే దేవదేవునికి అర్పించినట్లుగా మనం చూస్తాం. అందుకే ఆ అవిధేయత అనేకులను పాపులను చేస్తే ఒకని విధేయత, ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క విధేయత ఏం చేస్తుంది? అనేకులు నీతిమంతులుగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా ఎవరైనా అనీతిమంతులుగా జీవిస్తున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ కలువరి శిలువలో చేసిన త్యాగాన్ని, చూపిన ప్రేమను చూసినట్లయితే ఆయన పాప ప్రపంచానికి రక్షణ కలుగు నిమిత్తమై ఆ కలువరి శిలువలో ఒక్కగానొక్క బలిగాను, అర్పణగాను అర్పించుకొని ప్రపంచానికి విందు సిద్ధపరిచిన వాడుగా మనం చూస్తాం. అది ఏ విందు? రక్షణ విందు. పరలోక రాజ్యంలో దేవునితో కూడా సదాకాలం ఆనందించే ఆ విందు. విందు దేనికి? ఆనందంగా తినడానికి, ఆనందంగా ఉండడానికి కదా. అలా అయితే దేవునితో సదాకాలం ఉంటే అది ఇంకెంత ఆనందమో ఆలోచన చేయాలి. అలాంటి పరలోక రాజ్యంలో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇంకా దేవుని యందు ఎవరైనా విశ్వాసం ఉంచకపోతే ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. అలా అయితే వినని వారు ఉన్నారు, చెవులు కలిగి వినకుండా తమ జీవితాలు కొనసాగించిన వారు ఉన్నారు. దైవ గ్రంథంలో మనం ఒక మాట చూస్తాం. సమూయేలు గ్రంథంలో సౌలు ఏం చేశాడు? సమూయేలు మాట అంటే దేవుని మాట, అది
సమూయేలుకు చెప్పబడినటువంటి మాట దేవుని మాటగా మనం చూస్తాం. 15వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో ఏం కనబడుతుంది అక్కడ? 15:2 అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటేను మాట వినుటయు శ్రేష్టము. చెవి ఎందుకు ఇచ్చాడు? మాట వినడానికి. బలు అర్పించమని దేవుడు అడగలేదు. అక్కడ అమాలేకులను పూర్తిగా సంపూర్ణంగా చంపేయాలి, వారికి కలిగి ఉన్న పశువులన్నింటినీ చంపేయాలని సౌలుతో చెప్పాడు దేవుడు. కానీ అది చేయకుండా బలిసిన వాటిని, ఎడ్లను తీసుకుని వచ్చాడు, గొర్రెలు కోవిన వాటిని తీసుకుని వచ్చాడు. వాటిని దేవునికి అర్పించాలట. ముందు చెప్పిన మాట పెడచెవిన పెట్టిన విధానాన్ని మనం చూస్తాం. అంటే దేవునికి అవిధేయుడైనటువంటి సౌలును మనం చూస్తున్నాం. అవిధేయత వలన నష్టం వాటిల్లినట్టుగా కూడా మనం చూస్తాం. అంటే రాజరికం నుంచి అతన్ని తొలగించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే దేవుడు దేని విషయంలో సంతోషిస్తాడటే, దేవుడు దేని విషయంలో ఆనందిస్తాడటే, దేవుడు దేని విషయంలో మహిమ పొందుతాడు అని అంటే ఆయన మాట వినుట వల్ల. చెవులు ఎందుకు ఇచ్చాడు? దేవుని మాట విని దేవుని మాటను అనుసరించి నడుచుకున్నట ద్వారా, దేవుడు చెవులు అనుగ్రహించాడు. వాటిని అనుసరించకుండా మన ఇష్టానుసారంగా నడుచుకున్నప్పుడు మనం నష్టపోతాం. దేవుని కూడా మహింపరిచిన వారం కాము, ఆనందింపజేసిన వారం కాదు, లేక సంతోషింపజేసిన వారం కాదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మొదటిగా దేవునికి అర్పింపవలసిన నైవేద్యం నాలుక అనే ఫలం, జిహ్వాఫలము అన్నాడు కదా. మరి రకరకాల ఫలాలు పెడుతూ ఉంటాం మనం కాదు, అట్లాంటి స్థితిలో నుంచి వచ్చిన వారు. వాటన్నిటి తిని దేవుడు సంతోషిస్తాడా? లేదు. ఆ ధర్మశాస్త్రాన్ని ప్రభువైన యేసుక్రీస్తుల వారు నెరవేర్చుటకు వచ్చాడు. ఆయనే నైవేద్యంగా అర్పించుకున్నాడు. సరే, ఇంకా కొన్ని సంగతులు మనం ఆలోచించేద్దాం. మన యొక్క జీవితాల్లో నుంచి దేవునికి నైవేద్యంగా ఏమేమి సమర్పించాలో ఆలోచన చేస్తున్నాం. మొదటిగా నాలుక, రెండవది చెవి. విన్నాం కదా, మంచిది. మరి అలా ఉందామా? ఉండడానికి ప్రయత్నం చేద్దామా? ప్రయత్నం చేస్తూనే ఉన్నామా? దేవునికి ఎప్పుడు ఇష్టలం అవుతాం? దేవుని ఎప్పుడు సంతోషింపజేసిన వారం అవుతాం? ఈ విషయాలన్నీ కూడా మనలో మనం ఆలోచన చేసుకునవలసిన వారం అయి ఉంటున్నాం. మూడవదిగా మనం ఆలోచన చేద్దాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం ఏముంది అక్కడ? 6:6 నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది అన్నాడు. ఏం కోరాడు? మీరు చెప్పండి. ఇక్కడ ఏం కోరాడు? దేవుడు ఏం కోరాడు? బలులు కాకుండా కనికరమును కోరాడు. కనికరం అంటే ఏందమ్మా? దయ. మనం చెప్పుకునేటి ఇవే కదా. ఇంకా జాలి. చెప్పండి మా గట్టిగా, నిద్రపోకుండా మనం వాక్యం విందాం. నేను కొద్ది నిమిషాలలోనే చేస్తాను. కనికరం అంటే దయ, జాలి, ఇంగ్లీష్లో మెర్సీ అంటారు. ఇంకా ఏమన్నా చెప్పడానికి ఉందా? కనికరం. దీన్ని విడదీయండి. ఏమ్మా సందులు రావా? చదువుకున్నవారు చాలామంది ఉన్నారు. విడదీయండి మా. కని ప్లస్ కరము విడదీసుకుందాం. కని అంటే కన్ను, చూచుట, చూచే విధానం. మూడవది ఏందిమా? అర్థమైపోయింది కదా. కన్ను. కన్ను ఎవరికి అర్పించాలి?
నైవేద్యంగా దేవునికి అర్పించాలి. అలా అయితే దేవుడు కోరేది ఏంటంట? కనికరమునే కోరుచున్నాను. కరం అంటే చేయి, కని ప్లస్ కరం. అలా అయితే కనికరము అనే పదాన్ని కలబోసి చెప్పారు. ఎందుకు చెప్పారు అని అంటే, చూచి సహాయము చేయమని. చూసినంత మాత్రాన సరిపోదు, సహాయం చేయడానికి కూడా చేతులు రావాలి. చూసి ఏం చేస్తాం? అయ్యో అంటాం కదా. ఎవరైనా బాధపడుతూ ఉంటే, ఎవరైనా కష్టాల్లో ఉంటే, ఎవరైనా నష్టాల్లో ఉంటే చూసి ఏమనుకుంటాం మనం? అయ్యయ్యో వారు ఇబ్బందుల్లో ఉన్నారు. చూస్తాం, వింటాం, కానీ కరాన్ని చాపం కదా. కరాన్ని చాపాలి అంటున్నాడు, సహాయం చేయాలి అంటున్నాడు. దాన్ని కనికరము అన్నాడు. మనం ఇందాక ఎన్నో సంగతులు కనికరం గురించి మాట్లాడుకున్నాం, కానీ మనం కంటితో చూస్తాం, చేయి చాపడానికి ఇష్టపడం. ఒక సంఘటన మనం చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు లూకా సువార్తలో మనం గమనిస్తాం. అది 10వ అధ్యాయం 25వ వచనం నుంచి మనకు కనబడుతుంది. ఏంటి ఆ సంఘటన? ధర్మశాస్త్రోపదేశకుడు ఒకరు లేచి నిత్య రాజ్యమును పొందుటకు నేనేమి చేయాలి అన్నాడు. నిన్ను వలె ఆజ్ఞలన్నీ పాటించమన్నాడు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమనే ప్రస్తావన వచ్చింది. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించట ఎలాగు అన్న క్వశ్చన్ అక్కడ తలెత్తినట్లుగా మనం చూస్తున్నాం. ఒక సంఘటన చెప్పాడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు, లేక ఉపమానాన్ని వారికి బోధించినట్లుగా మనం చూస్తున్నాం. ధర్మశాస్త్రోపదేశకుడు ఏం ఉపమానం అదంటే, యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి ఒక వ్యక్తి దిగి వస్తున్నాడు, లేక నడిచి వస్తున్నాడు మార్గమధ్యంలో ఏం జరిగింది అంటే, దొంగలు అతను పట్టుకున్నారు, కొట్టారు, బాగా నలగొట్టి అతని దగ్గర ఉన్నటువంటి సొమ్మును అంతా దోచుకొని అతన్ని అలాగే కొర ప్రాణాలతో విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి దిగి వస్తున్నటువంటి కొందరు వ్యక్తులు అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియపరచడం జరిగినట్లుగా మనం చూస్తాం. ఒకరెవరు? యాజకుడు వస్తున్నాడు, చూశాడా లేదా? రెండో వ్యక్తి ఎవరు? లేవీయుడు వస్తున్నాడు, చూశాడా లేదా? చూశాడు. కనికరం ఉందా లేదా వాళ్ళకు? లేదు కదా. ఎందుకంటే చేయి చాపలేదు. కన్నారు, వాళ్ళు చూశారు, చేయి చాపలేదు. ఇంకా మూడో వ్యక్తి చూస్తాం. ఏంటి ఆ మూడో వ్యక్తిలో ఎవరు? ఆ వ్యక్తి సమరయుడు. మీకు అన్నీ తెలుసమ్మా, బాగా తెలుసు, కానీ చెప్పడానికి ఇష్టపడరు. కానీ ఏం చేశాడు? చేయి చాపాడు. అతనికి అయిన గాయాలను చూశాడు. ఆ గాయాలు మానాలంటే ఏం చేయాలి? తైలం రాయాలి, లేక మందు రాయాలి, కట్టాలి కదా. ఇదంతా చేస్తేనే కానీ ఆ గాయాలు మానవు. ఆ వ్యక్తి ఆ గాయాలు చూసి ఆ గాయాలకు మందు రాసి గాయమును కట్టాడు. దాన్ని ఏమన్నాడు అక్కడ? చదవండి మీరే, 10వ అధ్యాయం. ఆ మాట నాకు చదవాలి. ఎక్కడుంది ఆ మాట? లూకా సువార్తలో 10:25. ఆ మాట మీరు కనిపెట్టి చదవండి. కనిపెట్టారు కదా. జాలిపడి, దాన్ని ఏమనుకున్నాం మనం? కనికరపడి. దాన్ని ఏమనుకున్నాం? దయ చూపి. జాలిపడిన వ్యక్తిని మనం చూస్తున్నాం. అంటే కన్నును దేవునికి అప్పగించాలి. ఇదే దేవుని ప్రేమించుట అనే విషయాన్ని మనం చూస్తున్నాం. నాలుక, తర్వాత చెవి, తర్వాత కన్ను. భక్తుడైన యోగును మనం చూస్తాం. మన కన్నులు దేనికి ఉపయోగిస్తామో మనకు అర్థమవుతుంది.
దావీదు ఏమంటున్నాడు? యోబు ఏమంటున్నాడు? నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. ఏంటి నిబంధన? చెడు కార్యాలను దర్శించకుండా మంచి ఏదైతే చేయాలో వాటిని చేయడానికే అతని కన్ను ఉపయోగించినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే సడలిన మోకాలను బలపరిచిన వాడుగా యోబును మనం చూస్తాం. ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శించిన వాడుగా యోబును మనం చూస్తాం. అనేక మాటలు, వారి యొక్క పరిస్థితిని చూసి మంచి మాటలు చెప్పిన వాడుగా యోబును మనం చూస్తాం. తన కన్నులతో ఏ నిబంధన చేసుకున్నాడంట? చూడండి, అక్కడ 31వ అధ్యాయం కదా, యోబు గ్రంథం. నా కన్నులతో ఏ నిబంధన? కన్యకను ఏలాగు నేను సూచేదను అంటూ ఇంకా కొన్ని సంగతులు చెప్పాడు. వాటన్నిటిని మనం చదువుకుంటే అర్థమవుతుంది. అంటే చెడ్డ వాటిని చూడకుండా యోబు ఏం చేసుకున్నాడు? తన కన్నులతో నిబంధన చేసుకున్నాడు. మనమేమో మంచి వాటిని చేయడానికి ఇష్టపడం, కానీ చూసి చెడ్డ వాటిని చూసి చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటాం. సరే, సమయం దాటిపోతూ ఉంది, మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకొక మాట మనం ఆలోచించేద్దాం. కీర్తన గ్రంథం 141వ కీర్తన, 2వ చరణాన్ని మనం చదువుకుందాం. 141వ కీర్తన 2వ చరణాన్ని. ఏం కనపడుతుందమ్మా? నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను, నీ దృష్టికి అంగీకారములగునుగాక అన్నాడు. ఆయన దృష్టికి అంగీకారం ఏంటి అంట? చెప్పండి. ఇక్కడ 4వది చేతులు. రైట్, చేతులు ఎత్తుట ఆయనకు నైవేద్యం సమర్పించాలి. చేతులు ఆయనకు సమర్పించాలి. ఎప్పుడు చేతులు సమర్పిస్తామమ్మా? ఎప్పుడు చేతులు ఎత్తుతాం? దేవుని సన్నిధానంలో ప్రార్థన ఎప్పుడు చేస్తాం? దేవా, నా చేత కాదు, ఇది నీ చేత మాత్రమే అవుతుంది. అందుకే మనం చేతులు ఎత్తాం కదా. నా చేత కాదు, ఏం చేయాలి? మన చేతులను ఆయనకు అప్పగించుకోవాలి. దేవదేవుడు మన చేయి పట్టుకొని ఆయన మనకు సహాయం చేయవాడుగా ఉంటున్నాడు. అలా అయితే దేవుని సన్నిధానంలో ప్రార్థన సాయంకాలం చేతులెత్తుట సాయంకాల నైవేద్యం. యూదుల దృష్టిలో సాయంకాలం ఉదయం అంటే ప్రారంభ దినం. అలాగే మధ్యాహ్నం, ఉదయం మధ్యాహ్నం అనే మాటలు మనం చూస్తాం దైవగ్రంథంలో. అంటే 3 మార్లు వారు ఎక్కువగా ప్రార్థన స్థలానికి వెళ్తూ ఉంటారు. పేతురు, యోహాన్లు మనం చూస్తాం. యోహాను సువార్తలు కదా, వారు ఎప్పుడు వెళ్ళారు? పగలు 3 గంటలకు, అది మధ్యాహ్న సమయం. ఆ 3 గంటల సమయానికి వారు ప్రార్థనకు వెళ్తున్నట్లుగా మనం చూస్తాం. దావీదు యొక్క జీవితంలో 3 మారు ప్రార్థన చేసిన అనుభవాన్ని మనం చూస్తాం. అలాగే దానియేలు యొక్క జీవితంలో ఎక్కడున్నాడు? బబులోనులో ఉన్నప్పుడు యెరూషలేము తట్టు తమ గదిలో ఉన్నటువంటి తలుపులు తెరిచి ఏం చేస్తున్నాడు? 3 మారు దేవునికి ప్రార్థన చేస్తున్నటువంటి జీవితాన్ని మనం చూస్తాం దానియేలు యొక్క జీవితంలో. అలా అయితే చేతులు ఎత్తుట నా చేత ఏమీ కాదయ్యా, దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ప్రార్థన చేస్తూ ఉంటాం. అలా అయితే మన చేతులు ఆయనకు ఏం చేయాలి? సమర్పించాలి. సాయంకాల నైవేద్యం వలె నీ దృష్టికి నా చేతులు అంగీకారములగునుగాక. చేతులు ఎత్తుట అనే అర్థం చెప్పాడు అక్కడ. అంటే నైవేద్యము లేక ప్రార్థన అనేది విషయాన్ని కూడా మనం అక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. సహాయము చేయనటువంటి దేవుడు ఆయనే. మన సొంత శక్తి చేత, మన సొంత బలము చేత ఏదీ పొందలేము. నిజంగా ఈ లోకంలో మనం ఎవరిపైనా ఆధారపడుతుంటాం కదా. ఆధారపడుతున్నప్పుడు వారు ఏమైనా చేస్తారేమోని వారు చేతుల వైపు చూస్తాం. వారు చివరికి నా చేత కాదయ్య అని వారు ఏమని చేస్తారు? చేతులు ఎత్తేస్తారు.
దాన్ని నిస్సహాయత. ఒక విధంగా చేతులు ఎత్తుట అనేది దేన్ని సూచిస్తూ ఉందంటే నిస్సహాయత. అలా అయితే నేను నా అంతకు నేను సహాయం పొందలేని వాడిని, ప్రభువా నీ ద్వారానే నేను సహాయం పొందగలుగుతాను అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. అలా అయితే దేవునికి మన చేతులను సమర్పించాలి. ఆయనే మన చేయి పట్టి నడిపించేవాడుగా ఉంటున్నాడు అని మనం చూస్తాం. దేవుడు కూడా ఆ నైవేద్యం ద్వారా సంతోషించేవాడుగా మనం చూస్తాం. సరే, ఇంకా చివరిది ఒక మాట మనం గమనిద్దాం. రోమీయులకు రాసిన పత్రిక. ఇందాక మనం దేవునికి నాలుకను అర్పించే వారంగా ఉన్నాం, అలాగే చెవిని అర్పించే వారంగా ఉన్నాం, ఆ తర్వాత కన్నును అర్పించే వారంగా ఉన్నాం, ఆ తర్వాత చేతులు దేవునికి అర్పించే వారంగా ఉన్నాం. అలాగ ఉన్నప్పుడే దేవుడు సంతోషిస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఇంకొక మాట చెప్తున్నాడు, వాటిని అన్నిటినీ అర్పించటం కాక ఇంకా ఏమాట అంటున్నాడు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అన్నాడు. అలా అయితే దేవునికి ఏం అర్పించాలి? ఏం అర్పించాలమ్మా? శరీరాన్ని, టోటల్ బాడీ కదా, టోటల్ బాడీ. ఈ బాడీలో ఏమేమి ఉన్నాయో మనం చూసాం. వాటన్నిటినీ అర్పించాలన్నా ఏ ఏ కోణాల్లో వాటిని అర్పించాలో మనం చూసాం. అలా అయితే ఈ దేహాన్ని మన ఇష్టానుసారంగా ఉపయోగించుకుంటూ ఉంటాం. ఇప్పుడు అది ఒకప్పుడు శరీరంతో ఉన్నప్పుడు, ఇప్పుడు శరీర కార్యాలను ఏం చేశాం? నీళ్ళలో చంపివేశాం. అదే బాప్తిస్మ కార్యక్రమాన్ని మనం చూస్తాం. అలా అయితే ముంచివేయబడినటువంటి పాత స్థితి తిరిగి అది లేవకూడదు. ఇక లేపబడిన వారు ఎవరంటే పరిశుద్ధాత్మ చేత ఏదైతే మనం ప్రేరేపింపబడతామో ఆ ప్రేరేపింపబడిన దాన్ని బట్టి మనం అనుసరించాలి అని దేవుని గ్రంథమైన బైబిల్లో మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి ఈ మాట తెలియజేస్తున్నాడు. సజీవ యాగంగా మీ శరీరాలను దేవునికి ఏం చేయాలి? సమర్పించాలి. ఇట్టి నైవేద్యం ద్వారా దేవుడు సంతోషించేవాడుగా ఉంటున్నాడు. మనం ఈ లోక సంబంధమైన పదార్థాల చేత ఆయన తృప్తిపరచలేము, ఆయన సంతోషపరచలేము అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. మనం ఒక మాట ఈ లోకంలో నానుడు ఉంది కదా, అన్నదాత సుఖీభవ అంటాం. అంటే అన్నం పెట్టినవాడు సుఖంగా జీవించాలని అందరూ దీవిస్తారు, కోరుకుంటారు. అలా అయితే దేవునికి ఆహారమైన వాటిని మనం ఆయనకు పెడితే మనల్ని ఆయన ఏం చేస్తాడు? సుఖంగా జీవించాలి ఈ లోకంలో పరలోకంలో కూడా అని ఆయన దీవిస్తాడు. అలా అయితే ఆయనకు ఆహారమైనది ఏదో మనం ఎరిగామా? ఒకటి మన నాలుక, రెండవది మన చెవులు, మూడవది మన కన్ను, నాలుగవది మన చేతులు, ఆ తర్వాత సంపూర్ణంగా ఆయనకు ఏం చేయాలి? సమర్పించాలి. దీన్ని బట్టి ఆయన సంతోషించి మనకు కావాల్సినటువంటి సంతోషాన్ని తిరిగి ఆయన మనకి ఇస్తాడు. అర్థమవుతుందా? మనం ఏం చేస్తాం? నైవేద్యంగా పెట్టిన దాన్ని తిరిగి అనేకులకు పంచుతాం. దాన్ని ఏమంటారు? ప్రసాదం అంటారు కదా. సరే, అది ఒక కోణంలో అది ధర్మశాస్త్ర గ్రంథానికి చెందినటువంటిదిగా మనం చూస్తున్నాం. అది అక్షరార్థమైనటువంటిదిగా మనం చూస్తున్నాం. ఆత్మీయమైనటువంటి కోణంలో మనం ఎన్నో చూసాం. మరి ఈ సంగతులు మనం ఆలోచించేసి మన యొక్క ఆత్మీయ జీవితాలకు మేలు కలగాలి అంటే దేవునికి ఏమి సమర్పించి దేవుణ్ణి సంతోషపరచాలి అన్న విషయాన్ని మనం ఆలోచించాం. అలా సమర్పించి దేవుని సంతోషపరిచి మనం ఈ లోకంలో సుఖంగా సంతోషంగా బ్రతుకున్నట్లుగా దేవుని రాజ్యంలో కూడా శాశ్వతంగా ఆయనతో కూడా ఆనందంగా జీవించినట్లుగా మనం ముందుగా